హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ సమ్మర్స్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఆయిల్‌తో చేసింది ఎక్కువ ఎందుకులే అని చెప్పేసి, ఈ మధ్య ఎక్కువగా ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నానండి. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా! నేనెప్పుడు మల్టీ మిల్లెట్ బ్యాటర్స్ యూజ్ చేస్తాను. అన్ని మిల్లెట్స్ యూజ్ చేసి, ఈ మధ్య దాంట్లో కూడా కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా కాబూలి చెన్న, శనగలు, సోయా ఇలాంటివి ఎక్కువ ఉండేలాగా యూజ్ చేస్తున్నాననమాట. బ్యాటర్స్ కూడా చాలా బాగుంటున్నాయి. ఇడ్లీ కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోలో మా ఫ్రెండ్ కొడుకు బర్త్‌డే అని చెప్పడానికి బదులుగా మా ఫ్రెండ్ కొడుకు పెళ్ళికి వెళ్ళాను అని చెప్పానండి. మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకున్నాను. అంటే కొంచెం టైం తక్కువగా ఉండడం వల్ల ఎప్పుడో కొంచెం టైం ఉన్నప్పుడు హడావిడిగా ఒకటేసారి వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిట్ చేయడం అలా చేస్తున్నాను. సో, అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అవుతుంటాయన్నమాట. అండ్ బ్యాటర్స్ అయితే నేను సింపుల్‌గానేనండి. ఏదో ఒక గ్లాస్‌ని మెజర్‌మెంట్ కప్‌గా తీసుకొని అన్నీ సింగిల్ కప్ తీసుకుంటాను. కాకపోతే మినపగుండ్లు మాత్రం 2 కప్స్ తీసుకుంటాను. అండ్ కంపల్సరీగా అటుకులు ఉండేలాగా చూసుకుంటాను. అండ్ ఇడ్లీ బాగా సాఫ్ట్‌గా రావాలని చెప్పి మెంతులు కూడా యూజ్ చేస్తాను. అండ్ దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా ఏస్తానండి. అండ్ నార్మల్‌గా మనం కాబూలి చెన్న, శనగలు ఇలాంటివి ఎక్కువగా డే టు డే లైఫ్‌లో తింటూ ఉంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ అలాంటిది వస్తది అంటారు కదా! బట్ మనం ఇలా ఫెర్మెంట్ చేసే ఫుడ్స్‌లో అలాంటివి యూజ్ చేస్తే గ్యాస్ ప్రాబ్లమ్ కూడా ఎక్కువ రాదండి. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఎప్పుడైనా కొంచెం గ్యాస్ పడుతుంది, ప్రోటీన్ ఎక్కువ తింటే డైజెస్ట్ అవ్వట్లేదేమో, గ్యాస్ ప్రాబ్లమ్ వస్తదేమో అని భయపడేదానికి బదులు, మనం ఫుడ్ ఇంటేక్‌లో ఫైబర్ ఎక్కువ ఉండేలాగా చూసుకొని, మనం హైడ్రేటిక్‌గా ఉండి వాటర్ మంచిగా తీసుకుంటే మనకు అలాంటి ప్రాబ్లమ్స్ రావండి. అండ్ నేనైతే 2 ఇయర్స్‌గా బ్యాటర్స్ ఇలానే చేస్తున్నాను. అండ్ నాకైతే బ్యాటర్స్ ఇలా చేయడం వల్ల మనమేంటంటే ఇప్పుడు పప్పు దినుసులు తీసుకుంటున్నాము. అవన్నీ నానబెడుతున్నాము. మళ్ళీ మిక్సీకి వేస్తాము. అండ్ మిక్సీకి వేసిన తర్వాత మళ్ళీ 6-8 అవర్స్ మళ్ళీ ఫెర్మెంట్ చేస్తాం కాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్ అయితే అసలు రాదు. అండ్ ఫెర్మెంట్ చేసిన ఫుడ్స్ తినడం వల్ల కూడా మన గట్ హెల్త్‌కి చాలా మంచిది. అండ్ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇడ్లీనే తీసుకున్నాను. ఒక 3 ఇడ్లీ తీసుకొని స్వీట్ పొటాటో కూడా తీసుకుంటున్నానండి. అండ్ కొంచెం ప్రోటీన్ కోసం ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. అండ్ ఎగ్స్ ఒక్కోసారి ఆఫ్టర్‌నూన్ తీసుకుంటాను. ఆఫ్టర్‌నూన్ ఎగ్స్ తీసుకుంటే మార్నింగ్ పన్నీర్ గానీ, లేదా మార్నింగ్ పన్నీర్ తీసుకుంటే ఆఫ్టర్‌నూన్ ఎగ్స్ అలా చేస్తున్నాను. అండ్ మధ్యలో కొన్ని రోజులైతే అసలు పన్నీర్ చేసుకునే టైం కూడా లేకపోతే డైరెక్ట్ మిల్కే కన్జ్యూమ్ చేశాననమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే నేను ప్రోటీన్ కోసం ఎక్కువగా కాస్ట్‌లీ ఫుడ్స్ ఏం తీసుకోనండి. అండ్ లో బడ్జెట్‌లో మనకి ఎగ్స్ తక్కువ కాస్ట్‌లో రూ. 7కే వస్తాయి కాబట్టి, అండ్ ఆల్సో పన్నీర్ నేను ఇంట్లోనే చేసుకుంటాను కాబట్టి నాకు అది కూడా కొంచెం కాస్ట్ తక్కువే. ఆల్సో ఈ కాబూలి చెన్న, శనగలు ఇవన్నీ రేటు అంటే కొంచెం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పెట్టుకునే దగ్గరగానే ఉంటాయి కాబట్టి, కొంచెం వెజ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటాను. అలానే డైరీ నుంచి వచ్చిన ప్రోటీన్, అలానే ఎగ్స్ నుంచి కూడా కొంచెం ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటాననమాట. సో దట్ ఎప్పుడైనా ఒకటే సోర్స్ ఆఫ్ ప్రోటీన్ నుంచి మనం కంప్లీట్ ప్రోటీన్ ఇంటేక్ రీచ్ అయ్యేదానికంటే కూడా ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సోర్సెస్ నుంచి మన ప్రోటీన్ ఇంటేక్‌ని రీచ్ అవ్వడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ బ్యాటర్స్‌లో ఈసారి గ్రీన్ పీస్, వైట్ పీస్ ఆల్సో సోయా కూడా వేశాను. అండ్ ఈ బ్యాటర్ ఎలా ఉంది అనేది, అంటే కొంచెం ప్రోటీన్ సోర్సెస్ ఎక్కువ యూజ్ చేశాను ఈసారి బ్యాటర్‌లో. ఇడ్లీ ఎలా ఉంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్‌లో కంపల్సరీగా అంటే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అండ్ నేను ఈ వీడియోలో చూపించిన ప్రోటీన్ సోర్సెస్ అండ్ రోజుకు కనీసం ఒకటైనా ఆకుకూరలు ఉండేలాగా మన ఫుడ్‌లో చూసుకున్నాము అనంటే, మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా మంచిగా అందుతాయి. హెయిర్ ఫాల్ ఇలాంటివి కూడా అవ్వదు. హెయిర్ ఫాల్ అవ్వటం, ఇలాంటి వెయిట్ లాస్‌లో ఎక్కువ ఉంటది అని అనుకుంటాం కదా! మనం తినే ఫుడ్ ఇంటేక్ మంచిగా ఉంటే మనం వెయిట్ లాస్ అవుతున్నా కూడా మనకి హెయిర్ ఫాల్ అవ్వదండి. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఆకుకూరలంటే డైరెక్ట్‌గా ఆకుకూరల రూపంలోనే ఓన్లీ ఆకుకూర కర్రీ చేసుకోవాలనే లేదు. ఏదో ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ రూపంలో, లేదా మీరు చేసుకునే జ్యూసెస్‌లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు. నేనైతే నేను నార్మల్‌గా డ్రై ఫ్రూట్ జ్యూస్ విత్ ఏబీసీ జ్యూస్ చేస్తాను కదా! దాంట్లోనే ఆకుకూరగా కొంచెం కొత్తిమీర వేస్తాను, లేదా పుదీనా వేస్తాను, ఒక్కొక్కసారి పాలకూర వేస్తాను, లేదా మనం తీసుకునే చపాతీస్‌లో వేసుకోవచ్చు. దోస బ్యాటర్స్, ఇడ్లీ బ్యాటర్స్‌లో కూడా ఆకుకూరలు మిక్స్ చేసి తీసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా పప్పులో కూడా ఏదో ఒక ఆకుకూర పప్పు చేసుకోవచ్చు. అండ్ మనందరం ఏదో ఒక టైంలో చీట్ చేస్తూనే ఉంటాము. వీక్ మొత్తం హెల్తీగానే తినాలని లేదు. అప్పుడప్పుడు చీట్ మీల్స్ కూడా చేస్తాం కదా! అండ్ రీసెంట్‌గానే అంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలో నేను ఇలా మండీయను అండ్ మా ఫ్రెండ్ కొడుకు బర్త్‌డేలో కేక్ కూడా తిన్నాను అని చెప్పా కదా! ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయింది. నేను ప్రతిరోజు వెయిట్ చెక్ చేసుకుంటున్నాను. ఆ చీట్ చేసిన నెక్స్ట్ డే నుంచి ఇప్పటిదాకా వెయిట్ ఫ్లక్చుయేషన్ అనేది లేదు. అండ్ వీక్లీ 5 డేస్ కంపల్సరీగా నేను వర్కౌట్ చేస్తాను. అండ్ హెల్తీ ఫుడ్స్ తింటున్నా గూడా. అప్పుడెప్పుడో తిన్న ఆ హై క్యాలరీ ఫుడ్ వల్ల నా వెయిట్ పెరిగింది. ఇంకా తగ్గలేదనమాట. సో, ఒక చీట్ మీల్ యొక్క ఎఫెక్ట్ అనేది అట్‌లీస్ట్ 10 డేస్ దాకా ఉంటదండి.
పైగా మనం చీటింగ్ అనేది ఏదో ఒక చిన్న పీస్‌తో ఆపేస్తే అంత క్యాలరీ ఇంటేక్ ఉండదు. బట్ నేనేంటి హెవీగా ఫుడ్ తిన్నాను. ఆల్సో కేక్ గూడా చాలా పెద్ద పీస్ తిన్నాను. అండ్ కూల్ డ్రింక్స్ ఇవి గూడా తీసుకున్నాను గాబట్టి, అది చీట్ మీల్ కూడా కాకుండా నాకది మొత్తం కంప్లీట్‌గా చీట్ డే లాగా అయిపోయిందనమాట. మొత్తం చాలా హై క్యాలరీ ఫుడ్ తిన్నాను. సో, వాటర్ రిటెన్షన్ వల్ల నెక్స్ట్ డే వెంటనే ఎక్కువ వెయిట్ చూపిస్తది. అండ్ ఆల్సో ఆ వెయిట్ మనం స్లోగా తగ్గుతాము అనుకుంటాం గానీ, ఇట్ టేక్స్ అట్‌లీస్ట్ ఒక 1 వీక్ నుంచి 10 డేస్ పడుతుంది మళ్ళీ మనం అసలు వెయిట్‌కి వెళ్ళడానికి. సో, ఇన్‌కేస్ మీరు వెయిట్ లాస్‌లో ఉన్నట్లయితే చీట్ చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. చీట్ మీల్స్ పెట్టుకోండి. బట్ కంప్లీట్‌గా చీట్ డే పెట్టుకోవద్దు. అంటే ఆ డే మొత్తం మరీ ఓవర్ హై క్యాలరీ ఫుడ్స్‌ని కన్జ్యూమ్ చేయొద్దు. అండ్ నా వెయిట్‌లో ఫ్లక్చుయేషన్స్ రాకపోవడానికి, ఇంకా ఆ పెరిగిన వెయిట్ తగ్గకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఫ్రూట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాను. మేబీ పిల్లలు హాలిడేస్ ఇంట్లో ఉండడం వల్ల అయితేనేమి, ఇంట్లో నేను నార్మల్‌గా కూడా ఫ్రూట్స్ ఎక్కువగానే తింటాను. అండ్ మ్యాంగోస్ ఎక్కువగా తింటున్నాననమాట ఈ మధ్య. నేను అంతకుముందు కూడా ఒకసారి వీడియోలో చెప్పాను. మ్యాంగోస్ నేచురల్‌గానే చాలా హై క్యాలరీ ఫ్రూట్. లిమిటెడ్ పోర్షన్స్‌లో తీసుకుంటే మనకంత వెయిట్ పెరగం కానీ, బట్ హెవీగా రోజుకి 2, 3 అలా తిన్నామంటే కంపల్సరీ వెయిట్ పెరుగుతాము. అండ్ దానివల్ల కూడా నేను చేసిన వర్కౌట్స్ యొక్క రిజల్ట్ అనేది బయటికి ఎగ్జిబిట్ అవ్వట్ల. బాడీ టోన్డ్‌గానే ఉంటది మనం చేసే వర్కౌట్స్‌కి. బట్ ఆ వాటర్ రిటెన్షన్ అయితేనేమి, అండ్ ఎక్కువగా రైప్ అయిన ఫ్రూట్స్‌లో కూడా మనకి ఎంతో కొంత హై క్యాలరీస్ అనేవి ఉంటాయండి. వాటి వల్ల కూడా మనకి వెయిట్ కొంచెం ఆహ్, తక్కువ స్కేల్ అనేది తక్కువ చూపిచ్చదనమాట. అండ్ ఇక్కడైతే నేను బ్యాటర్స్ పెట్టేసాను. అండ్ ఆల్మోస్ట్ బ్యాటర్స్‌లో దినుసులు అవన్నీ 1కి 2 సార్లు వాష్ చేసుకుంటాను. అండ్ కంపల్సరీ 6 అవర్స్ అయినా గానీ అవి సోక్ అయ్యేలాగా చూసుకుంటాను. అండ్ ఇడ్లీ రవ్వ గూడా అంత ఎక్కువ ఏం తీసుకోనండి. జస్ట్ 2 గ్లాసెస్, 3 గ్లాసెస్ అలా తీసుకుంటానంతే. జస్ట్ కొంచెం రవ్వ రవ్వగా ఉంటే మధ్యలో ఇడ్లీలు బావుంటాయి అనేసి అంతే. అండ్ వాటర్‌లో నానబెట్టేసి ఇంక అవి పక్కన పెట్టేస్తాననమాట. అండ్ నైట్ వచ్చేసి అవి మిక్సీకి పెట్టుకొని ఓవర్ నైట్ అంతా ఫెర్మెంట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ డే ఇడ్లీకి యూజ్ చేస్తాను. అండ్ ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా ఆఫ్టర్‌నూన్ అయితే వైట్ రైసే తీసుకుంటున్నానండి. బట్ ఇన్ లిమిటెడ్ పోర్షన్స్. దాంట్లో గూడా బ్రౌన్ రైస్ తీసుకుంటాను. అండ్ పిల్లలకి మనకి చిన్న వయసు నుంచే బ్రౌన్ రైస్ అలవాటు చేశామంటే ఈజీగా తింటారండి. అండ్ బ్రౌన్ రైస్‌లో ఒక్కొక్కసారి రాళ్ళు గూడా ఉంటుంటాయి చూసుకోవాలి. అండ్ కర్రీస్ కూడా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే వెజిటబుల్స్ తీసుకుంటున్నాను. అండ్ సలాడ్ గురించి మీకు తెలిసిందే గదా! ఏదైనా వెజిటబుల్స్ ఎక్కువగా ఉంటే అవి తీసుకుంటాను. లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను కీరా క్యారెట్‌నే సలాడ్‌గా తీసుకుంటాననమాట. అండ్ నా డైట్ అయితే ఇలా ఉంటుంది ఈ మధ్య. అండ్ ఈవినింగ్ డిన్నర్‌లో అసల ఎప్పట్లానే తెలిసిందే గదా! డైలీ ఓట్ మీల్సే తీసుకుంటాను. ఓట్స్ అలాంగ్ విత్ కొంచెం మిల్క్ అండ్ నట్స్ అండ్ సీడ్స్ ఉండేలాగా చూసుకుంటాను. ఒకవేళ డ్రై ఫ్రూట్స్ జ్యూస్‌లో అవి వేయకపోతే ఓట్స్‌లో వేసుకుంటాననమాట. అండ్ నేనెంత వెయిట్ అయితే ఉన్నానో అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ రీచ్ అయ్యేదానికి ట్రై చేస్తాను అని చెప్పా కదా! అండ్ ప్రతిరోజు రీచ్ అవ్వడం చాలా హైలీ ఇంపాసిబుల్ అండి. బట్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. అట్‌లీస్ట్ 40 గ్రామ్స్ అయితే కంపల్సరీ ఉండేలాగా చూసుకుంటాననమాట. అండ్ 40 గ్రామ్స్ రీచ్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. 2 ఎగ్స్ తీసుకున్నామంటే 12 గ్రామ్స్ రీచ్ అవ్వచ్చు. అండ్ పన్నీర్ తీసుకున్నామంటే ఒక కప్ పన్నీర్‌లో మనకి అట్‌లీస్ట్ 10 గ్రామ్స్ ప్రోటీన్ అయిన ఉంటది. అక్కడ ఒక 12 + 10 22 అండ్ కొంచెం వే ప్రోటీన్ తీసుకున్నామంటే 24 గ్రామ్స్. అండ్ వే ప్రోటీన్ కూడా తీసుకోనవసరం లేదు. అండ్ మనం ఒక 100 గ్రామ్స్ చికెన్ తీసుకున్నా గానీ 25 గ్రామ్స్ ప్రోటీన్ వస్తది మనకి. అండ్ ఇక్కడైతే పన్నీర్ చేసుకుంటున్నాను నేను. అండ్ నార్మల్‌గా మనం తినే ఫుడ్స్‌లో ప్రోటీన్ తక్కువ ఉంటది కాబట్టి మాత్రమే నేను ప్రోటీన్ గురించి ఇన్ని సార్లు వీడియోస్‌లో చెప్తుంటాను. అండ్ కార్బ్స్ గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదండి. మనం తీసుకోవాల్సిన ఇంటేక్ కంటే కూడా ఎక్కువే తీసుకుంటాం మనం. బట్ ట్రై చేద్దాము కార్బ్స్ తగ్గించి ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడానికి. అండ్ కార్బ్స్ కంటే కూడా ఫైబర్ ఎక్కువ ఉండేలాగా కార్బ్స్ ఎంతైతే తీసుకుంటున్నామో అంతే ప్రోటీన్ తీసుకునేదానికి ట్రై చేద్దాము. అండ్ ఇందాక ప్రోటీన్ కౌంట్ చెప్పా కదా! అక్కడ 46 గ్రామ్స్ అలా వచ్చింది అండి. అండ్ కాబూలి చల్ల, శనగలు ఇవన్నీ మనం ఇడ్లీ బ్యాటర్స్‌లో ఆల్రెడీ వేసేసాను గదా! అండ్ అక్కడ గూడా మనకి ప్రోటీన్ ఇంటేక్ రీచ్ అవుద్ది. అండ్ మిల్క్ గూడా తీసుకుంటాను ఓట్స్‌లో. అండ్ మనం తినే అదర్ ఫుడ్స్‌లో గూడా ఎంతో కొంత ప్రోటీన్ ఉంటది. బట్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటదనమాట. కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ అయితే నేను ఇందాక చెప్పినవని. అవన్నీ మనం డైట్‌లో ఉండేలాగా చూసుకుంటే ఈజీగా మన బాడీ వెయిట్‌కి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఈజీగా రీచ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడైతే పన్నీర్ చేస్తున్నానని చెప్పా కదా! ఇదైతే నేను నార్మల్‌గా ఇంటి దగ్గర పాలు పోయించుకుంటాను. వాటితోనే చేస్తానండి. అండ్ తెలిసిందే గదా! పాలు పొంగు వచ్చిన తర్వాత ఆపేసి జస్ట్ మనం స్క్వీజ్ చేసుకున్న లెమన్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసి, ఆ లెమన్ వాటర్‌ని యాడ్ చేశామంటే వెంటనే పాలు ఇరిగిపోతాయి.
తర్వాత ఆ ఇరిగిన పాలలో నుంచి పన్నీర్ని వాటర్ని మనం సపరేట్ చేసుకున్నట్లయితే ఆ వాటర్ తోటి మనం తర్వాత రైస్ కుక్ చేసుకోవచ్చు, లేదా జ్యూసెస్లో లేదా చపాతీ పిండి కలపడానికి యూస్ చేయొచ్చు. అండ్ తర్వాత ప్రోటీన్ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుందండి. అండ్ పాల క్వాలిటీని బట్టి అనమాట. మంచి శాతం ఉన్న పాలైతే ఎక్కువ పన్నీర్ వస్తుంది. మాదైతే మోడరేట్గా ఉంటుంది, మీడియం అని చెప్పుకోవచ్చు. పర్వాలేదు, ఒక ఫ్యామిలీ మొత్తానికి అయితే 2 days వస్తుంది అంతే పన్నీర్, అంత ఎక్కువ పన్నీర్ ఏం రాదు. సో ఈ వీడియోని ఇప్పటిదాకా ఎవరైనా మొత్తం కంప్లీట్గా చూసిన వాళ్ళు ఉన్నట్లయితే నేను చెప్పిన విధంగా ఈ ప్రోటీన్ సోర్సెస్ని మీరు డే టు డే లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే ఈజీగా 50 grams ఆఫ్ ప్రోటీన్ అనేది మన డే టు డే లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఈజీనే. అండ్ ఎక్కువ టైం కూడా పట్టదండి. దోశ బ్యాటర్ ఒకసారి వేసేసుకున్నామంటే 4 days వస్తుంది. అండ్ ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ ఏదైనా, నేను ఏ బ్యాటర్ అయినా ఒకటేలా చేస్తాను. బట్ ఇడ్లీ పిండికి అయితేనేమో కొంచెం ఇడ్లీ రవ్వ కూడా యాడ్ చేస్తాను. దోశ పిండి అయితేనేమో సేమ్ ఇందాక చెప్పిన వాటినే, బట్ ఇడ్లీ రవ్వ వేయకుండా దోశలు కూడా వేసుకుంటాను. అండ్ వాటితోనే మీరు కావాలంటే పొంగడాలు చేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు. అప్పుడు ఆ టైంకి ఏది తినాలనిపిస్తే అదన్నమాట. అండ్ పన్నీర్ గురించి మనకు తెలిసిందే కదా, ఎగ్స్, చికెన్ అండ్ నాన్ వెజ్ మనం నార్మల్గా వీక్లీ వన్స్ ఈజీగానే నాన్ వెజ్ తెచ్చుకుంటాం. ఆ రోజైతే అసలు ఇలాంటి సోర్సెస్ కూడా ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నాన్ వెజ్ తెచ్చిన రోజు నేను ఓన్లీ నాన్ వెజ్ మీదే డిపెండ్ అవుతానన్నమాట. మేము నాన్ వెజ్ చాలా తక్కువగా తింటాం కాబట్టి మాత్రమే ఇవి నాకు ఈజీ సోర్సెస్ అనమాట. డైలీ పాలు పోయించుకుంటాం కాబట్టి పెరుగు ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు వీక్లీ 2 or once కంపల్సరీ పన్నీర్ చేస్తాను నేను. అండ్ కంపల్సరీ ప్రోటీన్ వాడితేనే ప్రోటీన్ ఇంటేక్ రీచ్ అవుతాము అని అనుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి. నాకు ఎప్పుడైనా లేజీగా ఉండి లేదా అప్పుడప్పుడు మంత్లీస్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అలాంటప్పుడు లేదా బాగా బిజీ షెడ్యూల్ ఉండి నేను క్లాసెస్ కొంచెం ఎక్కువ ఉండి అసలు ఆ రోజు కుక్ చేసుకునే టైమే లేకపోతే మాత్రమే నేను వేని కన్జ్యూమ్ చేస్తాను. అది కూడా సప్లిమెంట్గా మాత్రమే. అది కూడా బాగా ట్రస్టెడ్ అండ్ ప్యూర్ రా వేనే వాడతాను కాబట్టి మాత్రమే వేని కూడా యూస్ చేస్తాను. అదర్ దాన్ దట్ మనం కంప్లీట్ ఫుడ్స్ రూపంలోనే ప్రోటీన్ ఇంటేక్ని రీచ్ అవ్వడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, అదర్ దాన్ ది సప్లిమెంట్స్. అండ్ పన్నీర్ తీసుకున్నాను కదా, ఆ పన్నీర్ని మళ్ళీ నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ ఫ్రై చేయనండి. డైరెక్ట్ ప్యాన్ మీద పెట్టామంటే ఆల్రెడీ పన్నీర్లోనే ఆయిల్స్ ఉంటాయి. ఆ వచ్చే ఆ గ్రీజీ వల్లనే అది ఫ్రై అవుతుంది. అండ్ ఈ పన్నీర్ని కూడా నేను ఒక్కొక్కసారి కర్డ్లో సాల్ట్, పెప్పర్ యాడ్ చేసుకొని ఫ్రూట్స్తో కూడా తినొచ్చు. పన్నీర్ టేస్ట్ ఎలాగూ బాగుంటుంది కాబట్టి ఇలా కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. నాకు ఈ మధ్య నేను ఒక క్లయింట్తో ట్రావెల్ అవుతున్నప్పుడు తను చెప్పింది ఏంటంటే, ఈ పన్నీర్ని మనం మిక్సర్లో వేసుకొని కొంచెం కాజు, సాల్ట్, పెప్పర్, ఆర్గానో అండ్ వెల్లిపాయ యూస్ చేసామంటే మనం ఫ్రూట్స్కి లేదా వెజిటేబుల్ సీజనింగ్కి కానీ లేదా చపాతీ స్ప్రెడ్ లాగా కూడా చాలా బాగుంటుంది అని చెప్పింది. నేను ఇది కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను, ఎలా ఉందో కూడా చెప్తాను. నాకు కూడా చాలా నచ్చింది. అండ్ మిక్సీకి వేయాలి అని చెప్పా కదా పన్నీర్ని, దాంట్లో కొంచెం పీనట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కాజు, పీనట్స్, పన్నీర్ అండ్ సాల్ట్, పెప్పర్, కొంచెం చిన్న ఉల్లిపాయ, ఇవి యాడ్ చేసి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను. అండ్ వెజిటేబుల్స్ సలాడ్ చేసి దాని మీద సీజనింగ్కి ఇది ట్రై చేస్తాను పన్నీర్ తోటి. ఇలా నేను తినేవి నేను తీసుకుంటున్నవి ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, జస్ట్ నేను ప్రోటీన్ ఇంటేక్ ఇలా రీచ్ అవుతాను అని మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి మాత్రమే. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వ్లాగ్. బై, గుడ్ నైట్.